ఆపరేషన్ కగార్ను తక్షణమే నిలిపివేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపేలా కేంద్రాన్ని విన్నవించాలని గద్దర్ సతీమణి విమల గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు విజ్ఞప్తి చేశారు. తన కుమార్తె వెన్నెల దళిత నాయకుడు జేజీ రాజులతో కలిసి రాజ్ భవన్లో గవర్నర్కు వినతి పత్రం అందజేశారు. ఆపరేషన్ కగార్తో ఆదివాసీలు ఎంతో మంది మృత్యువాత పడుతున్నారని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో విమల వివరించారు. దేశంపై దాడి చేసిన శత్రు దేశంతో చర్చలకు సిద్ధపడ్డ ప్రభుత్వం ఈ దేశంలోనే పుట్టి ప్రజల సమస్యల కోసం పోరాడుతున్న వారితో చర్చలు జరపడానికి సమస్య ఏంటి అని ప్రశ్నించారు. ఎన్కౌంటర్ చేయాల్సింది ఆదివాసీ బిడ్డలను కాదు సమస్యలను అని ఆమె సూచించారు. గవర్నర్ తమ వినతి పత్రం అందుకొని సానుకూలంగా స్పందించారని విమల పేర్కొన్నారు. బాధేస్తుందండి. నేను కూడా ఎన్నో ఎన్కౌంటర్ వాళ్ళ దగ్గరికి పోయినా నేను కూడా గతారెబ్బడే మరి ఇంత ఘోరంగా ప్రభుత్వం చేస్తుందంటే మోడీకి కొంచెమన్నా దయ లేకుండొచ్చా? మోడీకి చెప్తున్నా అన్న చెల్లెలుగా అనుకోండి అనేసి ఈ ఎన్కౌంటర్ ఆపేసి ఈ సైన్యాన్ని రిటర్న్ తీసుకోమని మోడీకి విజ్ఞప్తి చేస్తున్నానంటే ఈ వేదిక మీద నుంచి గద్దరన్న భార్య విమల గారు ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేశారు. తన వాయిస్ ఏమిచ్చారంటే గద్దరన్న భార్యగా గద్దరన్న కుటుంబ సభ్యులుగా దేశ ప్రజలంతా సమానంగా శాంతియుతంగా బతకాలంటే భారత రాజ్యాంగంలో ఉన్న అన్ని పొందుపరిచినవన్నీ ఇంప్లిమెంట్ చేయాలి. ఎప్పుడైతే వారు శాంతి చర్చలకు రెడీ ఉన్నారంటే భారతదేశ ప్రభుత్వము వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వాలి. వాళ్ళ కష్టాలు చెప్పుకునే అవకాశం, వాళ్ళు ఏమి కావాలనుకుంటున్నామో అవకాశం ఇచ్చి అవి తప్పకుండా సాల్వ్ చేయాల్సిందే కోరుతున్నాం. వాళ్ళు ఏమడుగుతారు మనని? ప్రజలు ఆదివాసీ బిడ్డలు ఏమడుగుతున్నారు? వాళ్ళకున్న ఒక గజం జాగానే వాళ్ళకు కావాలనుకుంటున్నారు, వాళ్ళకు నీళ్లు కావాలనుకుంటున్నారు, వాళ్ళకు ఉద్యోగాలు కావాలంటున్నారు. అది మన ప్రభుత్వం ఎలాగో చేస్తుంది. అది ఇంకా వాళ్ళ దాకా రీచ్ అయ్యి వాళ్ళకి ఇవ్వాల్స్తే ఖచ్చితంగా నక్సలైట్లు, నక్సల్బరీ, మావోయిస్టు, లెఫ్టిస్ట్ పార్టీలే ఉండే